అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర వెంచర్ లో ఓపెన్ ప్లాట్ సేల్ కి వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మన రమేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సార్. హలో అండి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్ ఈ వెంచర్ ది? మన వెంచర్ ఎగ్జాక్ట్ మన వెంచర్ లొకేషన్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 13 వండర్లా రావిరాల ఏదైతే ఉందో, అదే విధంగా ఎగ్జిట్ 14 మన తుక్కుగూడ ఏదైతే ఉందో, ఆ రెండింటికి మధ్యలో మన వెంచర్ వేయడం జరిగింది. మొత్తం 32 acres లో మన వెంచర్ ఉండడం జరిగింది. అదే విధంగా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనకి ఏదైతే 330 feet రోడ్, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్, ORR టు RRR మన ఫ్యూచర్ సిటీ కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఆ రోడ్ కనెక్టింగ్ గా మన వెంచర్ ఉండడం జరుగుతుంది చెప్పడం జరిగింది. మన వెంచర్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ ఉండడం జరుగుతుంది. ప్రైమ్ లొకేషన్ ఎందుకన్నా అంటే ఒక వైపు చూసుకున్నట్లయితే మన ఫ్యాక్స్కాన్ కంపెనీ ఏదైతే 1 lakh ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతున్న ఇంటర్నేషనల్ కంపెనీ, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లో ఉండడం జరుగుతుంది మన వెంచర్ అనేది. వాళ్ళకి రేపు రెసిడెన్షియల్ గా గానీ, రెంటల్ గా గానీ, హాస్టల్ గా గానీ చాలా డిమాండ్ ఉన్న ఏరియా ఇది. అదే విధంగా ఏదైతే మన ఔటర్ రింగ్ రోడ్ కి లెస్ దెన్ 1 kilometer లో వెరీ నియర్ గా ఉండడం జరుగుతుంది మన వెంచర్. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెరీ నియర్ గా లెస్ దెన్ 10 kilometers లో ఈ సిటీ ఫ్యాబ్ సిటీ అని చెప్పి 3000 acres తిక్కుగూడలో ఏదైతే ఉందో ఆ కంపెనీస్ కి మనం వెరీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉండడం జరుగుతుంది. అదే విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ గానీ, కేన్స్ గానీ, ఏదైతే ఇలా మన వెంచర్ కి చూసుకున్నట్లయితే అన్ని వైపులో కూడా సరౌండింగ్స్ మంచి డెవలప్మెంట్స్ తో మధ్యలో మన వెంచర్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మంచి ప్రైమ్ లొకేషన్, ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అనేవి హైలైట్ గా చెప్పుకోవచ్చు కస్టమర్ కి. ప్రైసింగ్ ఏముంటుంది సార్? అంటే అప్రిసియేషన్ ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ కి ఇన్వైట్ చేసినారో, ఏదైతే నేను సరౌండింగ్ డెవలప్మెంట్స్ చెప్పానో అవన్నీ ప్రైస్ అప్రిసియేషన్ అనేవి హెల్ప్ అవుతాయి. మనకి రేపు రెసిడెన్షియల్ గా కానీ, రెంటల్ గా కానీ చాలా డిమాండ్ ఉన్న ఏరియా. సో కస్టమర్ ఇక్కడ ఇన్వైట్ చేసిన ప్రతి రూపాయికి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మంచి ప్రైమ్ ఏరియాలో చుట్టూ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్న ఏరియా ఇది. కాబట్టి మంచి ప్రైస్ అప్రిసియేషన్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కమర్షియల్ బిట్స్ కూడా ఉన్నాయా? ఎస్, కమర్షియల్ బిట్స్ కూడా మనకి ఏదైతే 100 feet రోడ్ తోని మంచి కమర్షియల్ బిట్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. దీంట్లో సైజెస్ ఏమేమి ఉంటాయి? మనకి 167 square yards నుంచి 500, 800 square yards వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. 167 square yards నుంచి మనం ఇప్పుడు ఏదైతే వెంచర్ వెరీ రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. సో మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ కావాలన్నా, లేదు కమర్షియల్ కావాలన్నా కూడా అన్ని రకాల ఫేజెస్, అన్ని రకాల డైమెన్షన్స్ తోని ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం కంప్లీట్ గా మనకి 32 acres కాబట్టి వెరీ స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఏ ఫేజ్ కావాలన్నా, ఏ డైమెన్షన్ కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే. ఈ ప్రాజెక్ట్ లో అంటే డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? అంటే ఎలక్ట్రిసిటీ కానీ, సిసి రోడ్స్ కానీ? ఎస్, మనం ప్రాజెక్ట్ లో వచ్చేసి ప్రతి ప్లాట్ కూడా ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, ప్రతి ప్లాట్ కి మనం సిసి రోడ్స్ చేయడం, ప్రతి ప్లాట్ కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ, పార్క్లు గానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ గానీ, మంచి కమ్యూనిటీతోని మంచి పార్క్స్ ఇవన్నీ మనమే కంపెనీ నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఈ ప్రాజెక్ట్ కి లోన్ అయితే మనం ఒక 80% వరకు తీసుకొచ్చా, లేకపోతే 70% వరకు వస్తుందా? బేస్డ్ ఆన్ ద సివిల్ స్కోర్. ఓకే ఓకే. కస్టమర్ ని సివిల్ స్కోర్ బట్టి బ్యాంకర్స్ విల్ డిసైడ్. ఓకే ఓకే. HMDA TG రెరా ఉంది కాబట్టి మనం ఏ బ్యాంక్ నుంచి అయినా వెళ్ళొచ్చు. ప్లస్ దీనికి హైడ్రా లాంటి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు కదా? ఎందుకంటే ఈ మధ్య చాలా హైడ్రా ఇష్యూస్ జరుగుతున్నాయి. మనకి ఎటువంటి హైడ్రా ఇష్యూస్ లేదు. ప్రెజెంట్ గవర్నమెంట్ లో తీసుకుందాం. మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మనకి ఎన్ఓసి ఉంది. కస్టమర్ సైట్ విజిట్ వచ్చినట్టయితే వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ లో క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఎన్ఓసి కూడా రిసీవ్డ్ అయ్యి ప్రాజెక్ట్. అయితే ఎలాంటి హైడ్రా ఇష్యూస్ ఉండదు. మనం ప్రైస్ వచ్చేసి 32,000 per square yard గా కోట్ చేయడం జరిగింది. ప్రైస్ అయితే మీరు చెప్పేశారు ఆల్రెడీ. దీనికి వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఎవరైతే వాంట్ టు విజిట్ కస్టమర్? డెఫినెట్లీ. ఓకే ఓకే. అయితే కంపెనీ ద్వారా మీకు వెహికల్ కూడా ఫ్రీగా, అంటే మీరు ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో అప్పుడు వీళ్ళు వెహికల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే ఏదైతే మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి వివరాలు అనేది కనుక్కోవచ్చు. ఇంకా మీకు డౌట్ ఉంటే కూడా ఆ నెంబర్ని కాల్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.